ప్రాజెక్టుపై కూలంకుషంగా చర్చించామని కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలిపారు. ఇందులో భాగంగా ఘోష్ గారితో భేటీ అయినట్లు శ్రీరామ్ చెప్పారు. తుమ్మిడి హెట్టి దగ్గర నుంచి బ్యారేజీను ఎందుకు మేడిగడ్డకు షిఫ్ట్ చేశారనే అంశాలపై చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్రలో 3600 ఎకరాలు ముంపునకు గురవుతాయని, మేడిగడ్డ దగ్గరైతే ముంపు తక్కువగా ఉంటుందని, అందుకే తుమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ను లిఫ్ట్ చేశామని గత ప్రభుత్వం చెబుతోందన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టు నిర్మించినా ముంపు సహజమన్న ఆయన సహజాన్ని కూడా అసహజంగా గత ప్రభుత్వం చూపించిందని వెల్లడించారు. నీటి లభ్యత, ఇంటర్ స్టేట్ అప్రూవల్ అంశాల్లో సిడబ్ల్యూసి ప్రమేయం ఉంటుందంటున్న కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేస్తుంది. ఇవాళ కమిషన్ ముందుకు కేంద్ర జలశక్తి సలహాదారుగా ఉన్నటువంటి వెదిరే శ్రీరామ్ ఇవాళ కమిషన్ ముందుకు హాజరైన ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది సార్ కమిషన్ ముందు ఎట్లాంటి అంటే ఎలాంటి విచారణ జరిగిందంటే ఏమడిగింది కమిషన్ ముందు? కూలంకషంగా అన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను, ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి ఇచ్చాను. ఆ రిపోర్ట్కి అన్ని డాక్యుమెంట్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జోడించి ఇచ్చాను. మొదటి నుంచి ఈ ప్రాజెక్టు 2015లో మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటికంటే ముందు ప్రణయ్ తైలంపల్లి చేవెళ్ళ ఏదైతే తుమ్మడేటి దగ్గర మొదలుపెట్టినరో అప్పటి ప్రాజెక్టు విషయాలు, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు లొకేషన్ షిఫ్ట్ చేసిండ్రు, దాని రీజన్స్ ఏంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఆ రీజన్స్ వ్యాలిడ్ రీజన్సా కాదా, దానిలో టెక్నికల్గా ఎంత కరెక్ట్నెస్ ఉంది, సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ దాని మీద ఏముండే అనే విషయాల మీద కూడా కూలంకషంగా చర్చించినాం. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ అప్పటి స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే అక్కడ 165 టీఎంసీల నీళ్లు లేవని సిడబ్ల్యూసి చెప్పింది, కాబట్టి మేము తుమ్మిడిగడ్డ నుంచి మేడిగడ్డకు వచ్చినామని చెప్పింది. అయితే సిడబ్ల్యూసి ఆ విధంగా ఎప్పుడు చెప్పలేదు. సిడబ్ల్యూసి ఎప్పుడైనా కానీ 165 టీఎంసీ ఉందనే చెప్పింది. ఆ 165 టీఎంసీకి 75% డిపెండబిలిటీ అని ఉంటుంది. దాని ప్రకారం ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం అధికారులు కేసీఆర్ కావచ్చు, మిగతా సభ్యులు కావచ్చు, ఇప్పటికీ సిడబ్ల్యూసి రూల్స్ ప్రకారమే మేము కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు ఈ బ్యారేజ్లు నిర్మించామని చెప్తాం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పే విషయం ఏంటంటే లొకేషన్ షిఫ్ట్ కారణం చెప్పిన, సిడబ్ల్యూసి అక్కడ నీళ్ళు లేవని చెప్పిందని అన్నారు, అది కరెక్ట్ కాదు. అదేమో లొకేషన్ షిఫ్ట్ గురించి, అక్కడ నీళ్లు ఉన్నాయనే చెప్పింది సిడబ్ల్యూసి. ఇక మీరు అడిగిన ప్రశ్న మేడిగడ్డ, సుందిల్, అన్నారం సిడబ్ల్యూసి గైడ్లైన్స్ ప్రకారం, సిడబ్ల్యూసి గైడ్లైన్స్ ఏం చెప్తాయంటే ప్లానింగు, ఇన్వెస్టిగేషను, సర్వే, డిజైన్స్ మొత్తం కూడా స్టేట్ చేస్తుంది. స్టేట్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ అని ఉంటుంది. సిడిఓ సర్టిఫికేట్ ఇస్తే సిడబ్ల్యూసి దాన్ని ఓకే చేస్తుంది. సో సిడబ్ల్యూసి డిజైన్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూర్చొని డిజైన్స్ అప్రూవ్ చేయరు. సో సిడిఓ, స్టేట్ సిడిఓ ఏదైతే ఇస్తుందో సర్టిఫికేట్, దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక సర్టిఫికేట్ ఇస్తే ఓకే, మిమ్మల్ని నేను నమ్ముతున్నా, మీరు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం మీరు డిజైన్స్ చేసినారు అనేది నేను నమ్ముతున్నా. అది అండర్స్టాండింగ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఎందుకంటే మేము స్టేట్ ఎక్స్పర్ట్స్ని గౌరవిస్తుంది సెంటర్. ఆ విధంగా వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. సో డిజైన్స్ చేసింది కానీ, ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్ అన్నీ చేసింది కానీ స్టేటే. సో మేము డిజైన్స్ అప్రూవ్ చేసింది సెంట్రల్ వాటర్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కరెక్ట్ కాదు. గైడ్లైన్స్ ప్రకారము స్టేటే చేసింది. స్టేట్ చెప్పేది కూడా అదే, గైడ్లైన్స్ ప్రకారం చేసినామని. గైడ్లైన్స్ ప్రకారం స్టేటే చేసింది. సో సిడబ్ల్యూసి ఎక్కడ కూడా డిజైన్స్కు అప్రూవల్స్ ఇవ్వలేదు. ఏదైతే హైడ్రాలజీ అప్రూవల్ ఇచ్చింది, అంటే 195 టీఎంసీ మేడిగడ్డ దగ్గర ఉంది అనేది సిడబ్ల్యూసి ఇచ్చింది. నీళ్ళు ఉన్నాయని చెప్పినాం, ఉన్నాయి. ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ ఇచ్చింది. మహారాష్ట్రతో, ఆంధ్రప్రదేశ్తో ఇబ్బంది లేదని ఇచ్చినాం. రాష్ట్రాలతో మాట్లాడినాం, ఎన్ఓసి తీసుకున్నాం, స్టేట్ క్లియరెన్స్ ఇచ్చినాం. అది మా బాధ్యత, సిడబ్ల్యూసి బాధ్యత, చెప్పింది, చేసింది, సిడబ్ల్యూసి చేసింది. బట్ డిజైన్స్ విషయంలో మాత్రం స్టేట్ చేసుకున్న పని, అది సిడబ్ల్యూసి చేయలేదు. సార్ ఇప్పుడు తుమ్మిడి హైటీ నుంచి కేవలం మహారాష్ట్ర భూములు నష్టపోతున్నాయనే అంశం మీదనే మేడిగడ్డకు తీసుకొచ్చారనుకోవచ్చు. ఒకటేమో నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి చెప్పింది అన్నారు, అది కరెక్ట్ కాదు. అది నేను పేపర్స్ సహా ఇచ్చాను. రెండోది మహారాష్ట్రలో 3600 ఎకరాలు మునుగుతాయని. 3600 ఎకరాలు అనేది అంత పెద్ద ఇదేం కాదు. సరే, ఒక రకంగా చూస్తే అది కష్టమే ఏ రాష్ట్రానికైనా. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ R&R పాలసీస్ మంచిగా ఇచ్చి, వాళ్ళకు మంచి ముంపు పాలసీ కనుక మంచిగా ఇస్తే ఏ స్టేట్ కానీ వేరే పక్క రాష్ట్రం ఏదైనా కానీ ఒప్పుకుంటుంది.
ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో ఇంటర్స్టేట్ రివర్స్ మీద ప్రతి ప్రాజెక్టు ఒక ప్రాజెక్ట్ కడితే వేరే రాష్ట్రాల్లో మునుగుతాయి. అట్లా దాదాపు 30-40 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంట్రీలో ఉన్నాయి. ఇప్పుడు జరిగే పోలవరం ప్రాజెక్ట్ కూడా అవుతుంది అట్లా. సో అది తప్పదు, సబ్మర్జెన్స్ అనేది ఉంటుంది. కాకపోతే దాన్ని ఏ విధంగా LA&R పాలసీ చేయాలా, ఏ విధంగా పక్క రాష్ట్రంతో మాట్లాడాలనేది మాట్లాడుకోవాలి. అది బూచిగా చూపెట్టి ఇక్కడ షిఫ్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సార్ మీరు అన్నారు ఒక అంశము, కాళేశ్వరం గతంలో చేవెళ్ళ ప్రాణహితాలంపల్లి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించి 12,000 కోట్లు నష్టపోయింది. దానికి సంబంధించినవి ఈ ప్రాజెక్ట్లో వాడుకోలేదని చెప్పేసి, సో దాన్ని ఎట్లా? అదే వాళ్ళు ఇప్పుడు 2015లో ఎప్పుడైతే షిఫ్ట్ చేసిండ్రు లొకేషన్, అప్పటికే దాదాపు 11,900 కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఆ ప్రాజెక్ట్ మీద. మరి ఆ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టినాయి, మరి అవి దీని కింద వాడుకున్నా లేదా అనేది అది క్లారిటీ లేదు. మోస్ట్లీ వాడుకోలేదనేది మాకు తెలుస్తుంది. సో అది వేస్ట్ అన్నట్టే అనుకుంటున్నాం అట్లా. సార్ ఇప్పుడు విద్యుత్ కొనుగోలు అంశంలో కూడా కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఫర్దర్లో అలాంటి అంశాలు ఒకవేళ ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయి? అది జ్యుడిషియల్ కమిషన్ స్టేటే చెప్పాలా, నేను చెప్పలేను కదా. ఫైనల్గా మీరు అఫిడవిట్ రూపంలో ఏమైనా అడిగిందా? ఎప్పుడు జడ్జి గారు రిపోర్ట్ ఇచ్చాను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. మరి అఫిడవిట్ రూపంలో ఇవ్వన్నారు, 1 వీక్లో ఇచ్చేస్తాను. సార్ ఎందుకు మొత్తం కాళేశ్వరం వ్యవహారంలో ఇంత వైఫల్యం చెందడానికి కారణం ఏమై ఉంటుంది? అదే గ్యాప్ బిట్వీన్ వేరియస్ వర్టికల్స్. ఇప్పుడు ఎవరు చేయాల్సిన పని వారు సక్రమంగా సమయం ప్రకారము సిస్టమ్ ప్రకారం చేస్తుంటే ఇంత ఇబ్బంది కలగకపోయేది. సో వెనకది ముందు వెనకకు తొందరపడి చేసి కొన్ని అజంప్షన్స్ తోటి చేసి టెక్నికల్గా ఇన్వెస్టిగేషన్స్కి 1 ఇయర్ టైం పడుతుంది. 1 ఇయర్లో చేయాల్సిన 2 నెలల్లోనే 4 నెలల్లో చేయాలా అనే తొందరపాటు వాటితో ఏమైపోయింది, ఆ ప్రెషర్ తోటి ఇంజనీర్లను చేయాల్సిన పని చేయనీయకుండా, మోడలింగ్ చేయాల్సిన వాళ్ళు మోడలింగ్ చేయనీయకుండా, డిజైన్ చేయాల్సిన డిజైన్ చేయనీయకుండా, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ చేయనీయకుండా, వెనకది ముందు వెనక వేసేసరికి అంతా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయి ఆ కన్ఫ్యూజన్లో ఆ విధంగా జరిగింది. సో ఇది మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేయకపోవడం, ఇదంతా కూడా రాష్ట్ర డిజైన్కి సంబంధించిన అంశంలో కూడా కేంద్ర CWC ప్రమేయం ఎలాంటి ఉండదు. CDO రాష్ట్రానికి సంబంధించిన CDO ప్రమేయం మాత్రమే ఉంటుంది. ఇదంతా కూడా అధికారులంతా కూడా అంటే గత ప్రభుత్వంలో వైఫల్యం చెందడం వల్లనే ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అవడానికి కారణాలయ్యాయి అనేది కూడా వెదిరే శ్రీరామ్ చెప్తున్నటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ చేతులతో వెంకట్, బిగ్ టీవీ.